హలో లేడీస్ అండ్ జెంటల్మెన్, వెల్కమ్ టు హార్ష్ క్లౌన్. 800 వార్ 2 సినిమా వస్తుంది, అందుకే కొత్త టీ షర్ట్. మన బ్రాండే, మన ఓన్ బ్రాండ్. తొందరలో వస్తుంది అంటే ఆల్రెడీ ఉంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపేసాం. సో మళ్ళీ తొందరలోనే స్టార్ట్ చేస్తాం. సో కేవీ రోస్ట్, యశ్వంత్ అనే ఒకడు నన్ను చంపుతున్నాడు. కేవీ రోస్ట్ అని చాలా రోజుల నుంచి. సో అందుకని చెప్పి అతను కేవీ ఓడే గుంటూరు నుంచి అనమాట. సో అతని కోరిక మేరకు కేవీ రోస్ట్, అలాగే కొన్ని జ్ఞాపకాలు నెమరేసుకుందాం. ఈ వీడియో చాలా మందికి నాస్టాలజిక్ ఫీల్ రాకపోవచ్చు, అది ఇవ్వకపోవచ్చు, రిలేట్ అవ్వకపోవచ్చు. కానీ రిలేట్ అయ్యే 5 మందో 10 మందో, లేకపోతే వీడియో చూసి 2-3కో ఏమాత్రం రిలేట్ అయినా అలా అలా కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం. సో లెట్స్ స్టార్ట్ ద షో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా స్కూల్ నేను 2011లో చేరాను, 4వ క్లాస్. దానికి ముందు 4 క్లాసులు, 6 ట్రాన్స్ఫర్లు, 2 దాన్ని ఏమంటారు, సస్పెన్షన్లు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ మై ట్రాక్ రికార్డ్, దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. కేవీలో జాయిన్ అయిన తర్వాత ఇంకా దరిద్రాలు జరిగాయి, అది పక్కన పెట్టుకుందాం. పొద్దున్నే లేయాలి, 8:30కి స్కూలు, 7:30కి లేయాలి. ఎందుకంటే స్కూల్ మా ఇంటి పక్కన 10th క్లాస్ వరకు. కానీ పర్మనెంట్ బిల్డింగ్ కట్టారని చెప్పి ఎక్కడో మాకు 12-13 కిలోమీటర్లు అవతలేసారు. ఆడికి వెళ్ళాలంటే ఇప్పుడు 5:30కే వెళ్ళాల్సి వచ్చినట్టు. ఎందుకంటే 8:30 కల్లా వాళ్ళు ఏమనుకో, కరెక్ట్గా 8:31కి అడుగు పెట్టినా కూడా రానిరు. ఎందుకంటే మా పీటీ సార్ అంత స్ట్రిక్ట్. ప్రిన్సిపల్ రమ్మని చెప్పినా పీటీ సార్ రానిరు. నువ్వు ఎవరు అసలు, నేను పీటీ సార్ అని చెప్పి రానిడు బయట లోపలికి. సో అలా గడిచింది చాలాసార్లు. షూ వేసుకోకపోతే షూ ఎందుకు వేసుకోలేదు అంటాడు. ఆయనకు తెలుసు ముందు రోజు నాకు దెబ్బ తగిలింది స్పోర్ట్స్లోనే అని చెప్పి, అయినా కూడా ఎందుకని అడిగి బయట నిలబెడతాడు. పేరెంట్స్ మీటింగ్ వస్తుంది, ఆ పేరెంట్స్ మీటింగ్ ఎందుకు పెడతారో అర్థం కాదు. మా మార్కులు పేరెంట్స్కి తెలుసు, ఓకేనా, టీచర్కి తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరూ నా ఫెయిల్యూర్స్ గురించి డిస్కస్ చేస్తారు. దట్ ఈస్ పేరెంట్స్ మీటింగ్. ఇక్కడ పాస్ అయినోడు ఏం చేస్తూ ఉంటాడు, పాస్ అయినోడు అంటే సంథింగ్ హై మార్క్స్ వచ్చి ఉంటాడు కదా క్లాస్లో. నా దరిద్రం కొద్దీ వాడు నా ఫ్రెండు, వాడు నా పక్కకు వచ్చి, అంకుల్ నాకు A+ వచ్చింది అంకుల్, హర్షకి A గ్రేడ్ మాత్రమే వచ్చింది అంటాడు. యా, అలా నా 10th క్లాస్ వరకు గడిచింది. 10th క్లాస్లో మా ఇంట్లో వాళ్ళ చేత బాగా దొబ్బులు తిన్నాను. ఎందుకు తిన్నానంటే చిన్నప్పటి నుంచి నా పక్కన ఒకడు ఉండేవాడు, మా తమ్ముడు అని చెప్పి. నేను బాగా చదవను అనేదానికంటే మా తమ్ముడికి నాకంటే ఎక్కువ వస్తున్నాయనే కోపమే మా ఇంట్లో వాళ్ళకి ఎక్కువ. నా బాధ కూడా అదే. సో అలా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని 10th క్లాస్లో బాగా చదవడం జరిగింది. ఏదో కొద్దో గొప్ప మార్కులు సంపాదించాం. దాని తర్వాత ఇంటర్ ఎక్కడ చేరదామో అనుకుంటా ఉంటే బూమ్, మా స్కూల్ వాళ్ళే ఫోన్ చేసి, మన స్కూల్లో 11th 12th కూడా ఉంది, అవైలబుల్గా అయితే రండి అన్నారు. నేను అక్కడ చేరడానికి కూడా ఇంకో కారణం ఉంది. క్రికెటర్ అవుదాం అనుకున్నా MS ధోని సినిమా చూసి. సో దానివల్ల నేను కేవీ చేరను. ఎందుకంటే 2:30కి వదిలేస్తారు ఇంటర్ కూడా. స్కూల్లే కాదు, ఇంటర్ కూడా 2:30కి వదిలేస్తారు. యా, నాకు ఏదైనా అడ్వాంటేజ్ అంటే అదే మా స్కూల్లో. ఇంకొక పెద్ద జర్నీ చెప్పాలి అంటే, మా ఇంటి దగ్గర నుంచి మేము స్కూల్కి వెళ్ళేదానికి 14 కిలోమీటర్లు పక్కన పెడితే 5 కిలోమీటర్లు. బస్సు ఎక్కే ముందు 2 కిలోమీటర్లు నడవాలి, బస్సు దిగాక 2 కిలోమీటర్లు నత్తి బస్సు దిగాక 2 కిలోమీటర్లు నడవాలి. సో దిగాక 2 కిలోమీటర్లు మా స్కూల్కి 2 దారులు. స్ట్రైట్గా వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే స్కూల్ వస్తుంది 2 కిలోమీటర్లు. అదే ఇలా పోతే హైపాటన్యూస్ వేలో స్ట్రైట్ రోడ్డు, అదైనా 2 కిలోమీటర్లే. ఎంత ఎర్రిపప్పలం అంటే, ఎట్ట వెళ్తే ఎక్కువ తిరగబడలేదు అని చెప్పి మేము ఆధార్లో వెళ్ళి దాన్ని షార్ట్ కట్ అని పిలుచుకొని మేము 4-5 వెళ్ళే వాళ్ళం కాకుండా, ఆ కోమిట్ల అనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దాంట్లో వచ్చే 30-40 మంది స్టూడెంట్స్ని లాక్కి వెళ్ళిపోయాం. అరే ఇది షార్ట్ కట్ రా, భలే ఉంటుంది, బేర్ గ్రిల్స్ లాగా మనం సాహసాలు చేయొచ్చు అని వెళ్ళాం. బట్ స్టిల్ ఆ 2 కిలోమీటర్లు మేము 4-5 నిమిషాల్లో నడిచేవాళ్ళం. ఎలా నడిచేవాళ్ళం, ఎందుకు నడిచేవాళ్ళం, బక్క పినుగులా ఉండేవాడిని నేను అప్పుడు. ఇన్స్పెక్షన్స్ అమ్మ తోడు, నేను 10th క్లాస్ వరకు ఒక ఇన్స్పెక్షన్ కూడా అటెండ్ కాల. దాని తర్వాత 11th 12th పట్ట 2 ఇన్స్పెక్షన్లకి వెళ్ళా. 2 ఇన్స్పెక్షన్లో భయంకరంగా తిట్టించుకున్నా వచ్చిన వాళ్ళ చేత. ఎవరు వస్తారంటే, ఆయన పేరు ఏదో ఉందబ్బా, రీజనల్ హెడ్ అని ఒక ఆయన వస్తాడు, ఏసీ. యా, ఆయన పేరు ఏసీ అనమాట. ఏసీ డీసీలు అని 2 ఉంటారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి క్వశ్చన్లు అడుగుతారు. ఇంకా స్ట్రిక్ట్ అనుకుంటే బుక్కులు చెక్ చేస్తారు. నా దరిద్రం ఏంటంటే, నేను 10th క్లాస్ వరకు బుక్కులు పెట్టను, రాయను. మీకు ఒక దరిద్రమైన సిచ్యువేషన్ చెప్తా ఏనండి. 5th క్లాస్ 6th క్లాస్ అనుకుంటా,
ఆ 6th క్లాస్లో ఏం జరిగిందంటే అప్పుడు వరకు టీచర్లకు మనం అంటే ఇష్టం. ఏంది వీడు హిందీ బాగా మాట్లాడతాడని మా హిందీ సార్కి ఇష్టం. ఆయనకి ఎంత నమ్మకం అంటే నేను బుక్ పెట్టానో లేదో కూడా తెలీదు, కానీ నా చేత అందరు బుక్కులు కలెక్ట్ చేయమంటాడు. నేను నిజంగానే బుక్ పెట్టలా. ఒకరోజు ఏమైందంటే నేను ఒకటి మీద చెప్పా, సార్ వీడు బుక్ పెట్టలేదు సార్, వీడు ఇంకా రాయలేదు, వీడిని పనిష్ చేయండి అది ఇది అని చెప్తే ఆయన సరే అని చెప్పి వాడిని బయటికి వెళ్ళి ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆ వెళ్ళేవాడు వెళ్ళకుండా సార్ ముందు వాడిది చెక్ చేశారని అడిగాడు. ఆయన అలా నన్ను అడగడం జరిగింది, నేను తేలేదని చెప్పడం జరిగింది. ఆయన అప్పుడు రికగ్నైజ్ అయ్యాడు నేను ఎప్పుడు దాకా ఆయనకి ఒకసారి కూడా నోట్స్ చూపించలేదని. అలా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి బాగా దొబ్బులు తిని హిందీ అంటేనే వ్యక్తి పుట్టింది. ఎందుకంటే పక్క రోజుకి 60 పేజీలు 70 పేజీలు రాసుకొని ఎత్తుకోపోవాలి. క్లాస్ వరకు హోంవర్క్ కూడా రాపిచ్చారు. ఆ సంవత్సరంలో ఏదైతే జరిగిందో ఆ సంవత్సరంలో జరిగిన హోంవర్క్లు ఒక రోజులో రాపిచ్చారు. అది దరిద్రం. దట్స్ ద బ్యూటీ ఆఫ్ కేవీ. ఆ దరిద్రాలు పక్కన పెడితే కొన్ని మంచిలు జరిగాయి. ఏంటంటే 2:30కి స్కూల్ వదిలేస్తారు, మాకు హాఫ్ డే అంటే 11:30కి వదిలేస్తారు, లంచ్ 11:30కి. చెప్పడం మర్చిపోయా, మా లంచ్ బ్రేక్ అరగంటే, ఉచ్చబోసుకుని వచ్చే లోపల అరగంట అయిపోద్ది. ఇంకా మంచి విషయాలు ఏదైనా ఉందంటే ఆ స్పోర్ట్స్ మీట్లు, కల్చరల్స్, కమ్యూనిటీ లంచ్లు, బయటికి వెళ్తాం, బయట స్కూల్ వాళ్ళతో మాట్లాడతాం, అక్కడ అమ్మాయిల్ని చూస్తాం, వచ్చేస్తాం. ఎందుకంటే వీఆర్ ఇంట్రోవర్ట్స్. మన బతుకులు ఇంతే. ఇదంతా పక్కన పెడితే మార్నింగ్ ప్రేయర్ అని ఒకటి జరగద్దు అనమాట. ఆ ప్రేయర్లో ఒకడు గొంతు చించుకుంటూ అరస్తాడు, స్కూల్ సావధాన్ విశ్రామ్ అని. నా దరిద్రం ఏందో, నేను ఒకవేళ కింద నిలబడితే ఆ స్పీకర్లు పక్కనే ఉంటా, పైన ఉంటా కొన్నిసార్లు. ఎందుకంటే మనం బ్యాండ్ మేళంలో ఒక మెంబర్ అనమాట. ఆ డ్రమ్ములు కొడతా ఉంటాం ఎవడన్నా పాట పాడినప్పుడు ప్రేయర్ గ్రూప్లో. నా గొంతుకు మా మేడం చిన్నప్పుడు నన్ను ఆ క్వేర్ గ్రూప్లో నిలబెట్టింది, పాటలు పాడరా అని. కొన్ని రోజులకు మనకి అది సెట్ అవ్వక మనం బ్యాండ్ మేళం దగ్గరికి వెళ్ళిపోయి ఇంతవరకు బ్యాండ్లు ఆ కంజర్లు కొట్టుకుంటా బతికామన్నమాట. బాగానే ఉంటుంది, మంచి టైం పాస్ జరిగింది. స్పోర్ట్స్ మీట్లకు బాగానే వెళ్ళా. స్పోర్ట్స్ మీట్లకి వెళ్ళినప్పుడు ఎందుకు అంత హ్యాపీనెస్ అంటే కొత్త ఫ్రెండ్స్, కొత్త కేవి, కానీ సేమ్ యూనిఫామ్. ఆ యూనిఫామ్ మా ఇంట్లో లేదు కానీ అది వేసుకొని చేసేవాడిని ఇప్పుడు నేను. మా స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. పొద్దుగాల 6 గంటలకు లేస్తాం, సాయంత్రం 3:30 లోపల వచ్చేస్తాం. ఎందుకంటే ఆ గంట జర్నీకి పోద్ది అనమాట. ఈ కేవీ అనే సిరీస్ని మనం ఒక పెట్టుకుందాం. ఎందుకంటే ఇట్స్ వెరీ బిగ్ థింగ్ అనమాట. మనం ప్రేయర్ సాంగ్కి ఒకటి అనుకోవచ్చు, ఒక ఎపిసోడ్ అనుకోవచ్చు. ఆ తర్వాత ఇన్స్పెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత కమ్యూనిటీ లంచ్లు ఇవి ఉంటాయి కదా, ఫ్రైడే యాక్టివిటీసు, అవన్నీ ఒకటి ఉంటాయి. స్పోర్ట్స్ మీట్లు ఒక ఎపిసోడ్ పెట్టుకుందాం. అలా పాటలుగా మన యశ్వంత్ గారి కోరిక మేరకు కేవీ అనేది ఒక ప్లేలిస్ట్ చేద్దాం. బోర్ కొట్టినప్పుడల్లా కేవీ మీద, మనకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా మన స్కూల్ని తిట్టుకుందాం, స్కూల్ ఫ్రెండ్స్ని తిట్టుకుందాం, కానీ వాళ్ళు కలిసినప్పుడు నాస్టాల్జియా అని అందాం. ఏమంటారు? ఇది ఒక ఇంట్రొడక్షన్ వీడియో కేవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. హార్ష్ క్లౌన్, నేను చాలా హాట్ గురు, చేతులు ఒక్కటే కోల్డ్ గురు. అన్నట్టు విషయం మర్చిపోయా. ప్రేయర్ జరగద్ది కదా, ఆ అరగంటలో పడిపోతాడు. మా క్లాస్లో 2-3 కన్ఫర్మ్, అంటే వాళ్ళు తినకుండా వస్తారు, ఖచ్చితంగా వీడు పడిపోతాడు అని ఫిక్స్ అయిపోయి వస్తాం మేము. ఆడు అరే ఆడు చూడరా ఆడు పడిపోతాడు ఈరోజు అని అనుకుంటాం, ఆడే పడిపోతాడు. అట్లా క్లాస్కి 2-3 ఉంటారు. బోరు కొడితే నేనే పడిపోతా కళ్ళు తిరిగి. కానీ దరిద్రం ఏంటంటే ప్రిన్సిపాల్ వస్తుంది మధ్యలో ఎండకి, నమస్తే వచ్చా అంటది. ఒక 20 నిమిషాల స్పీచ్. సర్లే హ్యాపీయేలే, పీరియడ్ పోయింది అనుకుంటే అది సైన్స్ పీరియడ్ పోతే భలే బాధ నాకు. ఎందుకంటే సెకండ్ పీరియడ్ మ్యాథ్స్. రెడీగా వస్తాడు ఆ సారు, వచ్చినట్టు కొడతాడు రాయనోడిని. మనకు మ్యాథ్స్ రాదు. రాసావా అంటే ఏదో రాసాం, మొత్తం మధ్యలో పాయింట్లంతా ఏదేదో గెలికేసి లాస్ట్లో ఒకటే LHS = RHS అని పెడతాం అంతే. ఆయన చూసి వదిలేసేవాడు పాపం. మన పేరు కూడా తెలియదు ఇప్పటికి మా మ్యాథ్స్ సరికి. పాపం ఆయన లేరు ఇప్పుడు, వెరీ సాడ్. అది అన్నట్టు మా సోషల్ మేడం, ఆవిడని చూస్తేనే నాకు భయం వేస్తుంది. పిచ్చ కొట్టింది మార్కులు బాగా రాలేదని. మా సైన్స్ మేడం భారతి మేడం మంచి ఆవిడ. సాంస్క్రిట్ సార్ రవికిరణ్ సార్ చాలా మంచోళ్ళు. PT సార్ దివాకర్ సార్ ఇంకా మంచోళ్ళు. ప్రిన్సిపాల్ మేడం
నేను ఉన్నప్పుడు కొంతమంది ప్రిన్సిపాల్ మారారు. ఫస్ట్ ప్రిన్సిపాల్ ఈజ్ అన్బలగన్. యా, ఆయనే నన్ను తిట్టింది బుక్ పెట్టలేదని. నన్ను చూసినప్పుడల్లా దిస్ ఫెలో ఈస్ వెరీ డేంజరస్ ఫెలో అని తమిళ్ ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు. దాని తర్వాత వేణుగోపాల్ అని ఒకసారి వచ్చారు. ఆయన తర్వాత హైదరాబాద్ నుంచి ఒకసారి వచ్చారు. ఆ సార్ పేరు నాకు గుర్తులేదు. కానీ ఆఫ్టర్ దట్ కేమ్ అవర్ సరితారావు మేడం. మా 10th క్లాసు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆవిడే ఉండారు. దాని తర్వాత మళ్ళీ స్కూల్లో మారిపోయారు. హెచ్ఎంలు వచ్చారంట, ప్రిన్సిపాల్ వచ్చారంట, కొత్తగా ఏదో చాలా మార్పులు జరిగాయి కేంద్రీయ విద్యాలయాల్లో. ఏంటది ఇప్పుడు పేరు కూడా మార్చేశారు. ఐ థింక్ పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని మార్చారు. ఎందుకంటే ఫండ్లు ఇస్తున్నారని గవర్నమెంట్ వాళ్ళు. ఒకవేళ మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబో లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఉంటే మీకు ఖచ్చితంగా ఛాన్స్ ఉంది మీ పిల్లల్ని కేవీలో చేర్పించడానికి. నా అంత ప్రయోజకులను చేయండి, నాలాగా మార్చండి, తీర్చిదిద్దండి. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఓన్లీ ఎట్ ఫ్రీ చైతన్య పారాయణ మాత్రమే కాదు, కేంద్ర విద్యాలయ ఆల్సో. 11 నిమిషాలు వచ్చిందా, చాలే. మిగతా కేంద్రీయ విద్యాలయ టాపిక్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఏదో కొద్దిగా నాస్టాలజిక్ సంథింగ్ షిట్ కోసం మాట్లాడుతున్నా అంతే. యశ్వంత్, వస్తాయమ్మా తొందరలోనే మంచి కేవీ వీడియోలు వస్తాయి. ఏదో ర్యాండమ్గా చేసా ఈ వీడియో, నాకు నచ్చి చేయాలనిపించి చేశాను అంతే. దట్స్ ఇట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ ఇట్. ఇఫ్ యూ షేర్ దిస్ వీడియో, షేర్ ఇట్. ఇఫ్ యూ సబ్స్క్రైబ్ ద ఛానల్, సబ్స్క్రైబ్. ఇఫ్ యూ లైక్ మీ, obviously like me. That's it. Bye. ఆగవే నీ అబ్బా. రే దట్టాపాలరా.